ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పంచవర్ష ప్రణాళిక కావచ్చు, హరిత విప్లవం కావచ్చు, శ్వేత విప్లవం కావచ్చు, లేకపోతే అనేక సంస్కరణలు గరీబుల కోసం, పేద ప్రజల కోసం, అడిగకు చట్టం కావచ్చు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంస్కరణలు ప్రజల శ్రేయసే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ ఈ మూడు రంగుల జెండా అనేది మనం మర్చిపోదు. కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు దేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడే మెజార్టీని, చరిత్రలోనే స్వర్ణాక్షరాలతో లెక్కించబడే మెజార్టీని, భారీ మెజార్టీని ఇచ్చి రఘురామ్ రెడ్డి గారిని గెలిపించవలసిన అవసరం ఉంది. గత 10 రోజుల నుండి ఖమ్మం పార్లమెంట్లో వివిధ ప్రాంతాల్లో నేను తిరుగుతున్నప్పుడు రఘురామ్ రెడ్డి గారి మీద ప్రజల్లో నుండి ఉన్న స్పందన ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతుంది. ఇంకా మెజార్టీని ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలో రావడం ఖాయమని ఇప్పటికీ అనేక సర్వేలో తెలిసి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 2 దఫాలు జరిగిన ఎన్నికల్లో కూడా ఎక్కడ బీజేపీకి మెజార్టీ అనేది లేకుండా చిత్తుగా ఓడిపోతుందనేది కూడా చర్చలో ఉంది. కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజలకు నా విన్నపం ఏంటంటే పార్లమెంటు సభ్యులు రఘురామ్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం కూడా ప్రజల కోసం సేవ చేసే గుణం, మంచి స్వామిలు, ప్రజలతో నిత్యం జీవితాన్ని గడిపే ఆ కుటుంబం నుండి రఘురామ్ రెడ్డి గారికి అవకాశం దొరకడం, వారు ఈ ఖమ్మం పార్లమెంట్ నుండి పోటీ చేయడం నిజంగా మా ఈ ప్రాంత ప్రజలకు అదృష్టం. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆ రిజర్వేషన్ ఫలాలు, ఆ రిజర్వేషన్లు అమలు కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం వస్తే మన రిజర్వేషన్లకు ప్రమాదకరం అనేది చెప్పక తప్పదు. ఇప్పటికే రాజ్యాంగంలో ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, అమెండ్మెంట్లు కానీ, నల్ల చట్టాలు కానీ అనేక చట్టాలను మార్చడానికి ప్రయత్నం జరిగింది. ఇంకా మార్చి దాన్ని రూపురేఖలు లేకుండా చేయడానికి కూడా కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి మేధావులారా, కళాకారులారా, విద్యావంతులారా, అన్ని వర్గాల సెక్షన్లు ఈ అంశాల గురించి ఆలోచించాలి. 10 సంవత్సరాలు ఇచ్చాము. ఏ ఒక్క పథకం వెనుకబెట్టిన వర్గాలు కావచ్చు, అన్ని వర్గాల సంక్షేమం కోసం చేసిన దాఖలాలు లేవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, మన అభివృద్ధికి మనం పాటుపడతాం. ఇవాళ రఘురామ్ రెడ్డి గారి గెలుపు ఖాయం కాబట్టి ఇక వారికి మెజార్టీ కోసం మనం పనిచేస్తున్నాం. కాబట్టి వారి మెజార్టీలో మనం ఓటేసి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదాం అనేది నా అభిప్రాయం, నా పిలుపు. ఎందుకంటే ఇవాళ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీతో గతంలో చూసాము, ఇప్పుడు కూడా మళ్ళీ చూస్తున్నాం. ఇవాళ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు కూడా చాలా అద్భుతంగా ప్రకటించడం జరిగింది. బీజేపీ పార్టీ ఎక్కడ పేదల గురించి కానీ, గరీబుల గురించి కానీ ఒక్క మేనిఫెస్టోలో లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వ్యవసాయ యంత్ర పరికరాల గురించి కావచ్చు, జీఎస్టీ లేకుండా దాన్ని వెత్తేస్తామన్నారు, రుణమాఫీ చేస్తామన్నారు. అదేవిధంగా మహిళలకు కూడా మంచి అవకాశాలు కలిగే విధంగా వాళ్ళకు కూడా లోన్లు ఇస్తామన్నారు. యువతకు కూడా మంచి లోన్లు ఇచ్చి యువతను ప్రోత్సహించడానికి, యంగ్ ఎంటర్ప్రినర్స్ గా తీర్చిదిద్దడానికి కూడా వాళ్ళకు కూడా అనేక మంచి స్కీమ్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ 5 గ్యారెంట్లు ఎట్లాగో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇండియా కూటమి అధికారంలో రాబోతుంది, వారి హయాంలో ఈ అమలు కాబోతున్నాయి. కాబట్టి అన్ని వర్గాల సమన్వయం కోసం, అంటే అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, భారీ మెజార్టీ గెలుపులో భాగ్యస్వాములు అవుదామనే ఉద్దేశంతో ఇవాళ ఈ వేదికగా రఘురామ్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీతోనే ఇవాళ రాజ్యాంగానికి గౌరవం ఉంది, అన్ని వర్గాలకు స్వేచ్ఛ ఉంటుందన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ ఖమ్మం జిల్లా ఉద్యమాల జిల్లా, చైతన్యవంతమైన జిల్లాలో మళ్ళీ మనం ఓట్లు ఇటువంటి చీల్చకుండా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రలో ఈ మెజార్టీని ఎగరాయాలని కూడా ఒక విజ్ఞప్తి కోరుతున్నాను. జై హింద్, జై భారత్. నా పేరు డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్, మాజీ ఆర్టీ శ్రీనివాస్ నాయక్, శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర నాయక్, గిరిజన సంక్షేమ నాగ
బి నాగా. నాగా. తర్వాత అనిల్ కుమార్ ఓయువ. ప్రసాద్ ప్రసాద్. ఇక అలాగే జిల్లా నాయకులు అవసరం లేదు, చూస్తున్నారు కదా.